అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను కలిసి మనందరం ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే మీలో అనేకులు వేద పండితులు ఉన్నారు, అనుభవజ్ఞులైన విశ్వాసులు ఉన్నారు, ఔత్సాహికులైన యవనస్తులు ఉన్నారు. కొన్ని సంగతులు నేర్చుకోవాలని, చెప్పిన సంగతులను పరిశీలించటం, ధ్యానించటం, తెలియని వాటిని అడిగి తెలుసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలను జరిగించే చురుకైనటువంటి వారు ఉన్నారనే సంగతి నాకు తెలుసు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మిగిలిన వారు కూడా అలాంటి అద్భుతమైన స్వీయ ప్రోత్సాహాన్ని పొందుకొని దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నేను ఎంతగానో కోరుతున్నాను. భక్తుడైన దావీదు దేవుని అర్థం చేసుకున్న విధం చాలా గొప్పదండి. దావీదు రచించిన కీర్తనలు అంటే ఆయన రచనలు కానీ ఆయన అనుభవాలు కానీ చదివినప్పుడు దేవుని పట్ల దావీదు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఉన్నత ఉద్దేశం వేరు, ఆ ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్న స్థాయి కూడా వేరన్నమాట. అంటే ఏ కొద్ది మందికో ఇలాంటి అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి, దేవునిగా సేవించి దేవుని అద్భుతంగా ప్రేమించినటువంటి మనిషి, తన జీవితంలో దేవుడంటే చాలా ఇష్టం. ఎన్నో సంగతులు చెప్పాడు. వాటన్నిటినీ చెప్పుకునే అవకాశం ఈ పూట మనకు లేదు. కానీ 16వ దావీదు కీర్తన 2వ చరణంలో ఈ విధంగా చెప్పాడు: నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి ఎంత చక్కగా చెప్పాడో. సంక్షిప్తంగా చెప్పినప్పటికీ అందులో భావం అద్భుతంగా ఉన్నది కదా. నీవే ప్రభుడవు అంటే నా జీవితానికి నీవే ప్రభువు, నీవే రాజు, నీవే నా ఏలిక అనే భావం అన్నమాట. ఆ తర్వాత నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని దేవునితో చెప్పుకున్నాడు. అంటే నీ దగ్గరే నాకు క్షేమం ఉన్నది, నా క్షేమానికి ఆధారం కూడా నీవే, కనుక నీ సన్నిధిలోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను. మొదటి చరణములో నీ శరణు జొచ్చియున్నాను, నన్ను కాపాడుము అని తన అనుభవాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. దేవుని ప్రజలారా, దావీదుకు ఒక కుటుంబం ఉన్నది, తల్లిదండ్రులు ఉన్నారు, తన కుటుంబము చాలా పెద్దది, అన్నలు ఉన్నారు, చివరి కుమారుడిగా వచ్చాడు, సోదరీలు ఉన్నారు, చాలా పెద్ద కుటుంబం. మరి దావీదుకి ఏదైనా అవసరం వస్తే పెద్దన్నో చిన్నన్నయ్యో మధ్యలో అన్నయ్యో ఎవరో ఒకళ్ళు సహాయం చేయటానికి అందరూ వచ్చి పడతారు. ఏదైనా చిన్న సమస్య వస్తే కుటుంబం అంతా వచ్చి వారికి సహాయం చేసే పద్ధతి ఈ రోజుల్లో కూడా ఉంది కదా. మనం తెలివి తక్కువగా వ్యవహరించినా, పొరపాటు చేసినప్పటికీ మన కుటుంబం మనతో నిలబడటం రివాజుగా మారింది కదా. ఎంతసేపు ఇతరులే పొరపాటు చేశారు, వాళ్లే సరిగ్గా మన కుటుంబ సభ్యులను అర్థం చేసుకోలేదు అన్నట్లుగా యువతల వైపున వాళ్ళు ఎంత తప్పు చేసినప్పటికీ వాళ్ళు మన కుటుంబ సభ్యులు కనుక వాళ్ళను మనం ప్రోత్సహించాలి, ఎదుటి వారితో పోట్లాడాలి, అవసరమైతే దాడి చేయాలి అనే సామాన్య తత్వం ఈ రోజుల్లో ఉందిగా. అసలు మన వాళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఇది తప్పు కదా, ఏదో పొరపాటున మా వాడు ఇలా మాట్లాడాడండి, ఇలా చేశాడండి, అది తప్పేనండి, ఇంకొకసారి జరగకుండా చూస్తామని కుటుంబ పెద్దలు కానీ ఇంటి పెద్దలు కానీ వచ్చి ఆ సమస్యను పరిష్కరించాలనే సదుద్దేశం కంటే వాళ్లను ఒక రకంగా ప్రోత్సహిస్తూ సమర్థిస్తూ ఎదుటి వారిపైన దాడి చేసే తత్వం సహజంగా మనం చూస్తాము. కుటుంబ సభ్యులను సమర్థించటం తప్పని అనటం లేదు, కానీ వాళ్ళు తప్పు చేసినా సమర్థిస్తే అది సరి అయినటువంటి ధోరణి కాదు కదా, మానవ లక్షణం కాదుగా. ఇక్కడ దేవుని శరణుజొచ్చినటువంటి భక్తుడైన దావీదు, తన కుటుంబము ఎంతో పెద్దది అయినప్పటికీ వారి సహాయ సహకారాలు భౌతికంగా కొంత ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకొని ఆయన శరణు కోరుతూ ఆయన నీడలో బ్రతుకుతూ నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు, నీ సన్నిధిలోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను ప్రభు అని ఆయన గొర్రెలను మేపుకుంటూ కాపరిగా ఉన్నప్పుడు అదే చెప్పాడు. ఆ తర్వాత రాజు అయినప్పుడు కూడా అదే చెప్పాడు. రేపో మాపో తన జీవితాన్ని చాలించే ముందు తన కుమారుడైన సొలొమోనును పిలిచినప్పుడు కూడా అదే చెప్పాడు. చాలా ఆశ్చర్యం అండి. మనం జీవితంలో ఎన్నో ఉన్నత స్థితిగతులను అధిరోహించవచ్చు, కొన్నిసార్లు అధమ స్థితికి కూడా వెళ్ళవచ్చు.
ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు, మనుషులు కలిసి రానప్పుడు, నమ్మిన మనుషులు వంచినప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. కొంతమంది ఎదుర్కొంటున్నారు. నమ్మి మోసపోయానండి, నా స్నేహితుడిని నమ్మి మోసపోయాను, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం, ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒకే ఊరు ఒకే సంఘం, అసలు ఒకే కంచంలో భోజనం చేసే అంత చనువు ఉన్నది. కానీ ఏం జరిగిందో ఏంటో, నా నమ్మకాన్ని వమ్ము చేసి నాకు సంబంధించిన వాటిని అన్నిటినీ నాకు తెలియకుండా పలానా ఆయన వ్రాయించుకున్నాడు, ఆ విషయంలో నేను అడిగితే నా పైన దాడి చేశాడు, ఎలా అర్థం చేసుకోవాలో, ప్రజలను ఏ విధంగా నమ్మాలో, ఈ నమ్మక ద్రోహానికి నేను ఏ విధంగా సంజాయిషీ చెప్పుకొని బ్రతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నానని కొంతమంది బాధపడటం లేదు. అవును, మరి నమ్మినవాడే మోసపోతాడు, నమ్మనివాడు ఎందుకు మోసపోతాడు చెప్పండి. మనం నమ్మి అక్కడ సరుకులు కొన్నాము, అవతల వైపున ఉన్నటువంటి మనిషికి జీవిత విలువలు తెలియనప్పుడు సొమ్ములు తీసుకుని నాసిరకపు సరికిస్తారు. మనమేమో వాళ్ళను నమ్మాము గనక మోసపోయాం. ఎవరో ఒకరిని నమ్మకుండా జీవితం కొనసాగదు కదా. ఇలాంటి పరిస్థితులను మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్నాం కదా. ఫలానా వాళ్ళు మంచాళ్ళండి, కాస్త పద్ధతి కలిగిన వాళ్ళు, సంస్కారం కలిగిన వారు, మర్యాద కలిగిన వారు, ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారని మనం నమ్మినందున వాళ్ళు మేము అలా కాదు, మీరు అనుకున్నంత గొప్పవాళ్ళం కాదు అనే పరిస్థితిలో కొన్నిసార్లు స్పందించినప్పుడు మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. మనలను మనం ఉపసంహరించుకోవటం తప్ప మనం చేయగలిగింది లేదు. ఈలోపు జరగవలసిందంతా జరిగిపోతుంది కదా. ఎవరిని మనం విశ్వసిస్తున్నామండి? ప్రజలను నమ్మాలి, మంచి స్నేహం చెయ్యాలి. ఆ స్నేహం చేసినప్పుడు అవతల వైపున ఉన్నవారో యువతల వైపున ఉన్నవారో ఆ స్నేహము యొక్క ఆ గుణలక్షణాన్ని దెబ్బతీయకుండా, స్వార్థ ప్రయోజనాలకు వెళ్లకుండాను నిస్వార్థంగా నమ్మకంగా జీవించి ఆ స్నేహము అనే ఆ ఉన్నత స్థితిని కాపాడవలసిన బాధ్యత ఉన్నది కదా. మన పైన బాధ్యత అంతా పెట్టారనుకోండి పెద్దలు, ఆ బాధ్యతను మనం వమ్ము చేయటానికి వీల్లేదు కదండి. అదే కదా భక్తి అంటేను. ఎందుకు కొంతమంది అలా ప్రవర్తిస్తారు? వాళ్ళకి తెలియదు కదా అని ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి వ్రాసి గందరగోళం సృష్టిస్తే ఈరోజు కాకపోతే రేపైనా బయటపడినప్పుడు ఆ మనిషి వ్యక్తిత్వము ఇలా ఉన్నదని ఇతరులు భావించటం మనకు ఇబ్బందిని కలిగించే అంశం కదా. ఇక్కడ భక్తుడైన దావీదు తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ గొర్రెలను మేపుతూ తండ్రి బాధ్యతలను స్వీకరించిన దశలోను, ఆ తర్వాత గొలియాతును జయించిన తరువాత 13 సంవత్సరాల పాటు నానా బాధలు పడుతూ కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఉన్న సమయంలోను, 30 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలు దేశానికి రాజై 40 సంవత్సరాలు పాలించిన కాలములోను దేవుని పట్ల దావీదు వ్యవహరించిన ఆ సమయస్ఫూర్తితో కూడిన సమర్పణ ఎంతో గొప్పదండి. దేవుడంటే దావీదుకు పిచ్చండి. జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, వాటికి ఫలితాన్ని తన జీవితంలో పొందుకున్నాడు. అయినప్పటికీ దేవుని పాదాలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మీరే నాకు క్షేమాధారము, క్షేమము మీరే, నా క్షేమానికి ఆధారము నీవే నా ప్రభుడవు, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజునైనప్పటికీ నాకు రాజువు నువ్వే దేవా అని తనను తాను దేవుని సన్నిధిలో సమర్పించుకున్న విధమును మనందరం ఆలోచించాలి. దేవుని ప్రజలారా, భక్తిని మనం జరిగించటం వేరు, భక్తిలో ఉన్న సారాన్ని మన జీవితంలో అర్థం చేసుకోవటం వేరు. మందిరాల చుట్టూ తిరగటము, వాళ్ళ వాక్యం బాగుంది, వీళ్ళ పాట బాగుంది అని చెప్పుకుంటూ విశ్లేషిస్తూ జీవితాలను కొనసాగించటం ఒక రకంగా మంచి సంగతే. కానీ అలా చక్కగా చెప్పిన దేవుని వాక్యమును, ఎంతో మనోహరంగా పాడిన పాటను, ఆ పాటలో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితాలను మెరుగుపరుచుకోవలసిన అవసరత ఉన్నది. కానీ అర్థం లేని ఆలోచనల మధ్యలో బంధించబడి అదో రకమైనటువంటి విచిత్ర భక్తి విధానాన్ని జరిగించటం ఏ విధంగానూ సరి అయినది కాదు కదా. అందుకని దేవుడే మీకు నాకు క్షేమమునకు ఆధారము. ఆయన సన్నిధిలోనే మన కుటుంబాలు కానీ, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కానీ సంరక్షించబడుతున్నాయనే సంగతిని మనందరం గుర్తు చేసుకోవాలి. ఇప్పటికే మాకు గుర్తున్నాయండి ఈ సంగతులన్నీ అని మీలో ఎవరికైనా అనిపిస్తే ఈ నా మాట మీకు వర్తించదనే సంగతిని గుర్తించండి. మరొక లేఖనాన్ని పరిశీలించినప్పుడు కొన్ని సంగతులు మనం గ్రహించడానికి అవకాశం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనములో ఒక
విచిత్రమైన మాట మనం చదువుకుంటాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అక్కడ జరిగిన పెద్ద కష్టం నష్టం కూడా ఏమీ లేదండి. యేసు ప్రభు తన సేవలను జరిగించేటప్పుడు ఆధ్యాత్మిక భాషలో కొన్ని సంగతులు చెప్పాడు. ఆధ్యాత్మిక సంగతులండి అన్నిసార్లు మనం అర్థం చేసుకునే పరిస్థితిలో చెప్పలేము. అలంకార భాషలో చెప్పవలసి వస్తుంది, లేదా పోలిక భాషలో చెప్పవలసి వస్తుంది. మరి కొన్నిసార్లు ఆత్మీయ భావముతో కలిపి చెప్పవలసి వస్తుంది. వాటిని మనం అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు అన్నాడు ఆధ్యాత్మిక భాషలో, నా శరీరమును తిని నా రక్తమును త్రాగనివాడు నాతో ఎన్నడూ కలిసి జీవించటం సాధ్యం కాదు అన్నాడు. అంటే దాని అర్థం నిజంగా రక్తం తాగటం, ఓ శరీరాన్ని తినేయటమనే ఆత్మీయ పరిభాషలో చెప్పాడు. అర్థం కానప్పుడు శిష్యులు ఏం చేయాలి చెప్పండి? మీరు ఇలా మాట్లాడారండి, మాకు అర్థం కాలేదు, కొంచెం అర్థమయ్యేటట్లుగా చెప్పండి అంటే ప్రభు చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పేవాడే. అంటే దాని భావం ఏమిటంటే, నాలో మీరు ఐక్యమైపోవాలి, నా తత్వములో మీ తత్వము కలిసిపోవాలి. భక్తులు భగవంతునిలో ఐక్యమయ్యి ఆ భగవంతుని ఆలోచన విధానము చొప్పున జీవించాలి అనే భావాన్ని తెలియచేయటానికి ఆ పద్ధతిని ప్రభు వినియోగించాడు. నిజంగా శరీరాన్ని తినటం, రక్తం తాగటం సాధ్యపడదో అది ఎవరో చేయటానికి వీల్లేదు కదా. ఆత్మీయ పరిభాషలో చెప్పినటువంటి ఈ మాటను అప్పటికే ఆయనను వెంబడిస్తూ ఉన్న శిష్యులలో కొంతమంది వినినప్పుడు కొంత ఆలోచనలో పడ్డారు. అంతవరకు బాగానే ఉన్నారు, ఎందుకంటే యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు, చాలామందికి భోజనాలు పెడుతున్నాడు, ఆయన చేసే కార్యాలు నయనానందంగా ఉన్నాయి. అదే సమయంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం కాస్త మనోహరంగా ఉంది, ప్రజలు వెంబడిస్తున్నారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక లోతులతో కూడిన బోధను ప్రభు చేయటం మొదలుపెట్టాడో అది వీళ్ళకి ఇష్టం లేదనమాట. ఎంతసేపు పైన సంగతులు చెబితే ఇష్టం. కొంతమందికి కథలు చెబుతూ ఉండాలి, జరిగినా జరగకపోయినా ఒక కథను సృష్టించి చెబుతూ ఉండాలి. నవ్వించి కవ్విస్తే ప్రజలు చాలా ఆసక్తిగా వేలం వెర్రిగా ఆ కార్యక్రమాల చుట్టూ తిరగాలనే ఆశ. సభలో ఆయా సందర్భాలలో దేవుని లేఖనాలు విన్నప్పుడు కాస్త చిరునవ్వు కలిగే విధంగా చెప్పటం తప్పని నేను అనటం లేదు. ఎందుకంటే చాలా గంభీరమైన సంగతులు విన్నప్పుడు అప్పుడప్పుడు మానసికంగా కూడా కొంత వెసులుబాటు కలిగించుకోవటానికి కొంతమంది సేవకులు ఆ పద్ధతిని అనుసరిస్తారు, తప్పు లేదు. అంతేగాని హాస్యమే ప్రసంగం కాకూడదు కదా. అనవసరమైన సంగతులతోనే ప్రసంగాలు కొనసాగకూడదు కదా. అర్థం లేనటువంటి ఆలోచనలతోనూ, అర్థం లేనటువంటి ఉపమానాలతోనూ, అర్థం లేనటువంటి సృష్టించిన కథలతోనూ కాలక్షేపం చేసి గంటలు ప్రజల సమయాన్ని హరించటానికి అవకాశం లేదుగా. ఆధ్యాత్మిక సంగతులను గంభీరముగా చెప్పవలసిన వాటిని అంతే గంభీరముగా చెప్పవలసిన బాధ్యత బోధకులపైన ఉన్నది కదా. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, అంతకుముందు ఆ మాటలు చెప్పలేదు, వేరే మాటలు చెప్పాడు. స్వస్థతకు సంబంధించిన మాటలు చెప్పాడు, కుటుంబాలకు సంబంధించిన మాటలు చెప్పాడు, కాస్త శుభ్రంగా విన్నారు. ఎప్పుడైతే కాస్త గంభీరమైన సత్యాలు ప్రభు చెప్పటం మొదలుపెట్టాడో ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఏది ఇది కఠినమైన మాట? నాలో మీరు ఐక్యమైనంతగా నన్ను అర్థం చేసుకుని నా ప్రేమతత్వాన్ని ప్రజలకు అందించాలని పోలిక భాషలో లేదా ఆధ్యాత్మిక భాషలో చెబితే ఇది కఠినమైన మాట. ఏది కఠినమైన మాటో, ఏది సులభమైన మాటో ప్రజలకు అర్థం కావట్లేదా? అంటే తప్పులో నుంచి బయటపడండి, దేవునిగా సేవించండి, అనవసరమైన అపోహల మధ్యలో అర్థం లేనటువంటి భక్తి కార్యక్రమాలను జరిగించమాకండి అని ఎవరైనా చెబితే అది కఠినమైన మాట. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుని సన్నిధికి ఒక్కసారి వచ్చి కనబడితే సరిపోతుంది, ప్రభువా నన్ను క్షమించు అని ప్రతిరోజు దైవ విరుద్ధమైన కార్యక్రమాలు జరిగిస్తూ పడుకోబోయే ముందు నన్ను క్షమించు నాయన అంటే సరిపోతుందనే చెప్పే మాటలు వినాలని ప్రజలు అనుకుంటున్నారా? అంటే జీవితంలో ఉన్న దైవ విరుద్ధమైన సంగతులను సరిచేసుకోవాలి, అహంకారాన్ని తొలగించుకోవాలి, సోమరితనాన్ని వీడాలి, పద్ధతిగా భక్తి చేయాలి, స్థానికంగా ఉన్న ప్రార్థనా మందిరాన్ని ప్రేమించాలి, దైవదాసుని గౌరవించాలి, ఆర్థిక నియమావళిని పాటించాలి, పరిచర్య తత్సంబంధమైన సంగతులను చక్కగా జరిగించాలని చెప్పే మాటలు కొంతమందికి కఠినంగా ధ్వనిస్తున్నాయా? ఆలోచించండి. వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు మనలో ఉన్న అవలక్షణాలన్నీ కూడా ఆయన పరీక్ష చేసి చెబుతాడు.
మీకు ఈ వ్యాధి ఉన్నది, మీరు ఈ మందులు వేసుకోవాలి, మీకు శస్త్రచికిత్స అవసరం అంటే మీ శరీరంలో ఓ భాగాన్ని కొయ్యాలి, అందులో ఉన్న దోషాన్ని తొలగించాలి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది. ఆ మాటలు మనకు కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే మనము ఊహించలేదు అలాంటి అనారోగ్యము ఉన్నదని. తప్పదు మరి, వాటిని అంగీకరించకపోతే ఆరోగ్యంగా జీవించడం సాధ్యం కాదుగా. ఆ డాక్టర్ గారు సరిగ్గా చెప్పలేదు, ఆయన అదంటున్నాడు ఇదంటున్నాడు అని చెప్పిన డాక్టర్ గారి మీద ఆవేశాన్ని వ్యక్తం చేయటమా, ఆయన చెప్పిన లోపం మన శరీరంలో ఉన్నదని అంగీకరించడమా? ఏది ప్రధానం? కఠినమైన మాట అంటే ఎలా చెప్పాలి? క్రైస్తవ సంఘానికి ఏ విధంగా బోధించాలి? దేవుని సంగతులను ఉన్నవి ఉన్నట్లుగా బోధించాలి కదా. అవి మీకైనా నాకైనా ఈ ప్రపంచంలో ఉన్న భక్తులకైనా వర్తిస్తాయి కదా. అలాంటివేమి చెప్పమాకండి, పాపాన్ని గురించి మాట్లాడమాకండి, పాపాన్ని ఖండించమాకండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చెప్పండి. అది కూడా ఒక ప్రధాన అంశం, అది చెప్పాలి కూడాను. అదే సమయంలో దేవుని ప్రేమను పొందుకోవటానికి మనలో ఉన్న దైవ విరుద్ధమైన లక్షణాలను తొలగించుకోవాలని కూడా చెప్పాలిగా. ఒకసారి మన అందరం ఆలోచించాలి. ఆ రోజుల్లో వీళ్ళు ఇది కఠినమైన మాట అని అనుకుని ప్రభువుకు దూరం అయ్యారని అనుకుంటున్నాం కదా. ఈ రోజుల్లో కూడా కొంతమంది ప్రతి మాటను కఠినమైన మాటగా భావించి అదో రకమైన విశ్లేషణ జరిగిస్తూ మాటికి సంఘములను మార్చి తమకు అనుకూలమైన బోధలు చెప్పేవారి చుట్టూ తిరిగే పరిస్థితులు ఏర్పడటం లేదు. మీ ఊళ్ళో లేరు ఇలాంటి వాళ్ళు? అదేమంటే నాకే వాక్యం చెప్పారండి మా పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు ఆదివారం వచ్చిన వాళ్ళను ఉద్దేశించి చెప్పక గోడలకును పైన తిరిగే ఫ్యాన్లకును ఏసీ మిషన్లకి చెబుతారా? ఒకసారి ఆలోచించండి. నాకే వాక్యం చెప్పారు అంటే నాకే వాక్యం చెప్పినంత సూటిగా దేవుడు మనతోనో మీతోనో నాతోనో మాట్లాడినప్పుడు బేషరతుగా అందులో నుంచి బయటపడే ఆలోచన చెయ్యాలి, ఆ విషయంలో ప్రార్థన చేయాలి కదండి. నాకే వాక్యం చెప్పారంటే ఆదివారం ఎవరికి వాక్యం చెబుతారు? ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను, మీకే చెబుతున్నాను, మీకు ఏ విధమైన సందేహము అక్కర్లేదు. మీతో పాటు నేను కూడా ఉన్నాను. చెప్పే నేనైనా వినే మీరైనా ఈ మాటలకు కట్టుబడి ఉండాల్సిందే. మీలో కొంతమంది కొన్ని బలహీనతలలో లేరు. అలాంటి వాళ్లకు నేను చెప్పే కొన్ని మాటలు వర్తించవు, ఎందుకంటే వాళ్ళు మెరుగైన స్థితిలో ఉన్నారు. మరి వాళ్ళను వేరు చేసి ఈ ప్రసార మాధ్యమం ద్వారా చెప్పే అవకాశం నాకు లేదు కదా. ఒకవేళ కొంతమంది బలహీనులుగా ఉన్నారు, కొంతమంది దేవునిగా సేవించటం లేదని నేను చెప్పాను అనుకోండి. దేవునిగా సేవించి బలమైన ఆధ్యాత్మిక ధోరణి కలిగినటువంటి వారు ఆ మాటలను పట్టించుకోనక్కర్లేదు. కొంతమంది ఉంటారు కదా, వారికి వర్తిస్తాయి. మీలో కొంతమంది ప్రార్థన చేయట్లేదు అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం ప్రార్థన చేసే వాళ్ళను కూడా నేను అలా అంటున్నానని భావించనక్కర్లేదు కదా. మీరన్నా నేను భావించనక్కర్లేదు కదా. ప్రార్థన చేసే వారికి వర్తించవు, క్రమశిక్షణ కలిగిన వారికి వర్తించవు. అక్రమశిక్షణ కలిగి విచిత్రమైన భక్తి చేసే వారికి మాత్రమే కొన్నిసార్లు కొన్ని సంగతులు వర్తిస్తాయి. అది విశాలమైనటువంటి దృక్పథం అంటేను. ఇక్కడ ఇది కఠినమైన మాట, అసలు దీన్ని జరిగించటం ఎవరి వల్ల కాదు అని ఆయన శిష్యులలో అనేకులు దీవెనకు దూరమయ్యారు, క్షేమానికి దూరమయ్యారు, క్షేమాధారమైన దేవునికి దూరమయ్యారు. దావీదేమంటున్నాడు అక్కడ, నీవే నాకు క్షేమం నాయనా, నీవే నాకు క్షేమాధారం, నిన్ను నేను శరణుజొచ్చి ఉన్నాను, నీ దగ్గర నుంచి నేను ఎప్పటికీ ఎన్నటికీ కదలను, ఏది ఏమైనప్పటికీ నీతోనే నా జీవితం కొనసాగుతుందని తనను తాను సర్వకాల సర్వావస్థలలో దేవునికి సమర్పించుకుంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులలో కొంతమంది అనుకూలమైన బోధలు చెప్పే నాయకులను ఏర్పాటు చేసుకుని వాళ్ళ చుట్టూ తిరగాలనుకుంటున్నారు అన్నమాట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వర్గం ఒకటి ఉన్నది. వాళ్ళకు వాక్యం అక్కర్లా, అసలు దేవుని సంగతులు వినాలని వాళ్ళకి ఎప్పుడూ లేదు. ఎంతసేపు వాళ్ళను పొగుడుతూ ఉండాలి, వాళ్ళు చేసిన కొద్దిపాటి సేవలను బట్టి, లేదా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా దేవుని సంగతులను చెప్పే ఉపదేశకులు ఎక్కడుంటారో వాళ్ళను పిలిపించుకుని వాళ్ళతోనే సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. అంతేగాని ఆధ్యాత్మికంగా కొన్ని సంగతులు నేర్చుకుందాం, గంభీరమైన సంగతులు చాలా ఉన్నాయి కదా, వాటిని మనం పరిశీలించి ప్రభువుకు జీవితాలను అంకితం చేసుకుందామనే ఆలోచన కలిగిన వారి కంటే ఇదిగో ఇలాంటి పద్ధతిని అనుసరించే వారి సంఖ్య అధికం కదా.
మీ ప్రాంతంలోనూ మా ప్రాంతాలలోనూ ఉన్నారు కదా. ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు వినగలడని చెప్పి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి వెళ్ళిపోతే, వెళ్ళిపోయే వాళ్ళను చూచి బ్రతిమలాడుతూ, నా భావం ఇదయ్యా, నా శరీరాన్ని తినటం అంటే ఇది అర్థం, నా రక్తాన్ని తాగటం అంటే ఇది అర్థం, భౌతికంగా తినటం తాగటం కాదు, ఆత్మీయ పరిభాషలో నేను చెప్పాను, మీరు అభ్యంతరపడి అపార్థం చేసుకుని అలా వెళ్ళిపోతే ఎలాగో, రండి కూర్చోండి, నేను మాట్లాడతాను, తర్వాత నా శిష్యులు కూడా మీతో మాట్లాడతారు, మీతో సమాలోచన చేస్తారు, మిమ్మల్ని బ్రతిమలాడి ఒప్పిస్తారు, ఈ కొలువులో మిమ్మల్ని ఉంచుతారు అని ప్రభువేమి అక్కడ వారితో సంభాషించినట్లుగా చూడం. ఎందుకంటే మనసులో నిర్ణయించుకుని ఎటు తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. మీరు 2 రోజులు మాట్లాడినా 3 రోజులు మాట్లాడినా వాళ్ళు మీతో ఉండరు. మీ ఇళ్లలోనూ అంతే, మీ సంఘాలలోనూ అంతే. ఏదో ఒక కారణం కావాలి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి. వాళ్ళు ఏదో అన్నారని, వీళ్ళేదో అన్నారని, వాళ్ళు వీళ్ళు అనేటట్లుగా వీళ్ళు ప్రవర్తించటం, చూసి వాళ్ళను గద్దించటం, నన్ను అలా గద్దించారండి, ఇక నేను ఉండలేనండి, భలే పనండి, నేను ఇక్కడే ఉందాం అనుకున్నానండి, అసలు ఈ సంఘంలోనే ఉందాం అనుకున్నాను, కానీ పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్పారండి, పాస్టర్ గారి దగ్గర ఉండే వాళ్ళు ఇలా మాట్లాడారండి అని ఏదో ఒక కారణాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా. ఆ ముక్కులను మనం కాపాడలేం. ఎందుకంటే అసలు తుమ్మితే ఊడిపోయే ముక్కులతో సేవ కూడా మనం చేయలేంగా. ఆలోచించండి ఒకసారి. మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నాడు శిష్యులను చూచి. ఎందుకంటే నలుగురు వెళతా అంటే వేరే సంఘానికి ఈ నలుగురు కూడా ఊపు వస్తుంది కదా. ఆ విచిత్రమైనటువంటి మనుషుల సాహచర్యంలో మీరు కూడా ఉన్నారుగా, వాళ్ళతోనే కలిసి స్నేహం చేశారుగా, ఒకే మందిరంలో ఉన్నారుగా, వాళ్ళ చుట్టూనేగా మీరు తిరిగింది, మీ చుట్టూ వాళ్ళు తిరిగారుగా, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా? నిర్బంధం ఏమీ లేదు. బ్రతిమలాడుకుంటూ దేవుని సేవలు జరిగించాలని లేదు. దేవుని కొరకు నమ్మకమైనటువంటి భావన కలిగి, సమర్పణ కలిగి ఎవరైతే దేవునికి అమ్ముడు పోతారో వాళ్ళ వలన దేవుని సేవ జరుగుతుందని దేవుడు భావించి అడిగినప్పుడు పేతురు అందుకని అన్నాడు, మీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నిత్య జీవపు మాటలు కలిగినటువంటి నిన్ను బోలినవాడు మరొకడు ఈ భూలోకములో లేనప్పుడు ఇంకొకరిని ఆశ్రయించటం సాధ్యం కాదని అద్భుతమైన సమాధానం చెప్పాడు. దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మలను నడిపించిన సంఘములో ఎంతో క్షేమం ఉన్నది. మిమ్మలను నడిపిస్తూ ఉన్న ఆధ్యాత్మిక నాయకుడు ఎంతో భారము కలిగిన వాడు, దర్శనం కలిగిన వాడు. ఏ ఊరు నుంచి వచ్చాడో కానీ మీ ఊర్లో స్థిరపడ్డాడు. ఎన్నో బాధలు పడి ఆర్థికంగాను మరి మానసికంగాను ఎన్నో సంఘర్షణల మధ్యలో నిలదొక్కుని అక్కడ నిలబడి ఏ స్థలాన్ని ఏర్పాటు చేసి, మందిరాన్ని ఏర్పాటు చేసి, సౌకర్యాలను ఏర్పాటు చేసి, రాత్రనక పగలనక ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను జరిగిస్తూ ఉండగా ఆ సమర్థులైనటువంటి దైవ సేవకుల ద్వారా దేవుని క్షేమాన్ని పొందుకోండి. ఆ మందిరంలో చక్కగా దేవుని సేవలను జరిగించండి. అంతేగాని అక్కడికి ఇక్కడికి అనవసరమైన ఆకర్షణలకు లోనై వెళ్ళటం వలన పెద్ద ప్రయోజనం లేదు. ఒకవేళ సంఘములను నిజముగా మార్చవలసి వస్తే అక్కడ దైవ విరుద్ధమైన కార్యక్రమాలు తెగబడి జరుగుతూ ఉన్నందున అవి మార్పు చేసుకునే అవకాశము వారికి లేనందున దారి లేని పరిస్థితులలో వేరే సంఘానికి వెళ్ళక తప్పదు. మరి ఉద్యోగ బాధ్యతల నిమిత్తమై ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వేరే సంఘాలకు వెళ్ళక తప్పదు. కానీ అనవసరమైనటువంటి ఆలోచనలతో ఇలాంటి పనులకు పాల్పడటానికి వీల్లేదు. భక్తుడైన దావీదు, నీవే క్షేమము, మీరే నాకు క్షేమాధారము, మీ దగ్గరే ఈ జీవితం కొనసాగుతుంది అని తనను తాను దేవునికి సమర్పించుకుని జీవితాంతం అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాడు. తన తప్పులను బేషరతుగా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, ప్రార్థించాడు. అనేక మంది జీవితాలకు ఆదర్శంగా ఉన్నాడు. అందుకని దేవుని మనం క్షేమాధారముగా చేసుకుందాము. ఆ దేవునిలో, ఆ దేవుడు నడిపించిన సంఘములో నమ్మకంగా ఉంటూ స్థానిక దైవ సేవకులను గౌరవించి చేయగలిగిన మేలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ అనేక మందికి ఆదర్శవంతమైన క్రైస్తవులుగా ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.